స్నానం చేసిన తర్వాత కళ్ళు కొంచెం సెన్సిటివ్ ఉంటది గదా! బ్యాక్‌గ్రౌండ్‌లో. కళ్ళు కొంచెం సెన్సిటివ్ పార్ట్. అదేమైతే స్నానం చేసిన తర్వాత కళ్ళు రెడ్‌గా అయిపోతుంది. అది యూజువల్‌గా సోప్ వల్ల అనుకున్నా నేను. కొన్ని సోప్స్ మార్చి చూషినా. కానీ అది సోప్ వల్ల గాదు. తర్వాత నాకు రీసెంట్‌గా అర్థమైందేందంటే, ఇప్పుడు మనం యూజువల్లీ ఇంట్లో హార్డ్ వాటర్ వాడతాం. ఏది బోర్ వాటర్ ఉంటది కదా! గ్రౌండ్ వాటర్. ఆ గ్రౌండ్ వాటర్ ఏందంటే అందులో మెగ్నీషియం, కాల్షియం కొన్ని మినరల్స్ ఎక్సెస్‌గా ఉంటాయి. దానివల్ల ఏమైతదంటే మీది ఆహ్, సెన్సిటివ్ పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ గానీ, ర్యాషెస్ గానీ, కళ్ళల్లో ఇట్లా కళ్ళు రెడ్‌నెస్ అవ్వడం, హెయిర్ కొంచెం డ్యామేజ్ అవ్వడం, రఫ్ అయిపోవడం అట్లాంటివి కనిపిస్తాయనమాట. స్కేలింగ్ కనిపిస్తది. అయితే నాకు రీసెంట్‌గా తెలిసింది దాని గురించి. ఒకసారి వాటర్ సాఫ్ట్‌నర్ ఇప్పుడు పెట్టించుకోవాలి. వాటర్ సాఫ్ట్‌నర్ పెట్టించుకొని ట్రై చేస్తా. వాటర్ సాఫ్ట్‌నర్ ఏం చేస్తదంటే వాటర్‌లో ఉన్న కాల్షియం, మెగ్నీషియం లెవెల్స్ మొత్తం తగ్గిచ్చేస్తది. సో, గ్రౌండ్ వాటర్‌ని సాఫ్ట్ వాటర్, రివర్ వాటర్ లెక్క చేస్తది. మనలో చాలామందికి గ్రౌండ్ వాటర్ హార్డ్ వాటర్, సాఫ్ట్ వాటర్ గురించి తెలవదు. తెలవకుండానే ఇప్పుడు ఇండియన్స్ బేసిక్‌లీ వాటర్ వస్తుంది అదే ఎక్కువ అనుకుంటారు. అట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు చాలామంది. వాటర్ ఉండుడే ఎక్కువ అనుకుంటారు. కానీ వాటర్‌లో గూడా హార్డ్‌నెస్ అనేది మన స్కిన్‌కి గానీ, బాడీకి గానీ, హెయిర్‌కి చాలా ఇంపాక్ట్ చేస్తది. ఇంతకుముందు గూడా అంత రీసెర్చ్ ఉండేనో లేదో తెలీదు గానీ, అంత అవేర్‌నెస్ లేదు. ఇప్పుడు గూడా లేదు. నేను యూజువల్‌గా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తుంటా గదా! అట్లా నేను దాని గురించి తెలిసింది. యెస్. ఇప్పుడు రీసెంట్‌గా నేను చాలా మందిలో జూస్తున్నా. ఇంతకుముందు అంత లేకుండే గానీ, ఇప్పుడు కొంచెం ఎక్కువుంది. ఏందంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ జేయాలి. నాకు గూడా ఇన్వెస్ట్ చేయాలనుంది, ప్రాఫిట్ సంపాదించాలని ఉంది అని చాలామంది బయట చూషిన మాట్లాడుతుంటే. నా ఫ్రెండ్స్‌లో గూడా అడిగిర్రు చాలామంది నాకు. "నీకు తెలుసు కదా దాని గురించి చెప్పు" అని. సోది లేకుండా ఫాస్ట్‌గా వాళ్ళ కోసం ఒక బుక్ సజెస్ట్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ అనేది ఒకళ్ళు చెప్తే రాదు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమెచ్యూర్ ఉన్నాడు. నాలాంటి అమెచ్యూర్. నేను ప్రో అని గూడా చెప్తలేను. ప్రో అని నేను మేబీ కన్సిడర్ చేసుకుంటా గానీ, నాకు పర్సనల్ లెవెల్‌లో నేను అనుకుంటా ఓకే. నేను అర్థమైతుంది నాకేం జరుగుతుందని అనుకుంటా గానీ, నేను అమెచ్యూరే. మరీ లోపల ఇన్సైడర్ లోపటికెళ్ళిపోయేంత ఇది లేదు. కానీ ఒక బిగినర్‌కి అడ్వైస్ ఇచ్చే స్టేజ్‌లో అయితే ఉన్నాను నా ఫీలింగ్. సో, స్టాక్ మార్కెట్ అనేది బుక్కులు చదవడం వల్లనో, బుక్కులు చదివినా, ఎవరన్నొచ్చి పక్కన కూర్చొని నేర్పిస్తే రాదు. అందులో దిగాలి. దిగి దెబ్బలు తినాలి. లాస్ అనేది మ్యాండేటరీ. ఎవ్వడైనా ఎంతటోడైనా డబ్బులు పోగొట్టుకుంటాడు అందులో. పోగొట్టుకున్న తర్వాతనే నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాతనే సంపాదించడం స్టార్ట్ చేస్తాడు. ఇది జర్నీ. ఇదొక రూట్ మ్యాప్. ఓకే. ఇప్పుడు ట్రిక్ చెప్తాను నేను ఎట్లా సంపాదించాలనేది. ట్రిక్ అంటే ట్రిక్ కాదు. మేము ఇప్పుడు దీన్ని మీకు చాలా ఈజీ చేసేస్తాం. ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇది నేను మీకు ఆల్మోస్ట్ ఒక బానే ఎంత 2018 నుంచి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ 8 ఇయర్స్ అయినట్టుంది. అక్కడి నుంచి నేను చాలా తక్కువ అమౌంట్‌తోని స్టార్ట్ చేసిన. దాని తర్వాత కొంచెం అమౌంట్ బానే పెరిగింది. ఎంతైతే పెడుతున్నానో చాలా పెరిగింది. దాని తర్వాత మళ్ళీ తగ్గిపోయింది. ఎందుకంటే గ్లోబల్ కండిషన్స్ వల్ల నేను అందులోకించి బయటకొచ్చేసిన. కాకపోతే విజ్డమ్ ఉంది. ఇంట్రాడే ట్రేడింగ్ చేసినా నేను, స్వింగ్ ట్రేడింగ్ చేసినా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినా మొత్తం ఒక బిగినర్‌కి గైడ్ చేసే ఇది రూట్ మ్యాప్ అని చెప్పే స్టేజ్‌లో అయితే ఉన్నాను నా ఫీలింగ్. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తున్నానో చాలా మైండ్‌లో పెట్టుకోండి. ఫస్ట్ స్టాక్ మార్కెట్ లాంటివి చేసేటప్పుడు మీ ఓన్ పైసలతోని చేయండి. ఓకేనా? అప్పు చేసి తీసుకురావద్దు. ఇంట్ల ఆ 'జులై' సినిమాలో అల్లు అర్జున్ లాగా నేను దీన్ని డబల్ చేసేస్తా అన్నట్టు అట్లాంటి స్టంట్లు చేయకండి. మీరు పార్ట్ టైమ్ చేస్తారో, ఫుల్ టైమ్ చేస్తారో మీ ఇష్టం. మీరు మేబీ పాకెట్ మనీ సేవ్ చేసుకున్నా అది కూడా ఓకే. ఒక ఎక్స్‌టెంట్ వరకు. మీ పాకెట్ మనీ కాబట్టి అది. మీరు సంపాదించింది అందులో ఒక చిన్న అమౌంట్ ఒక 20%, 30% సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని ఒక 10,000 వరకు జమ చేసుకోండి. ఆ మనీతోని స్టాక్ మార్కెట్‌లోకి రండి.
అప్పు చేయొద్దు. ఓకేనా? అప్పు చేయొద్దు. వేరేవానికి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేద్దాంరా, మనం డబల్ చేసుకుందాంరా డబ్బులు, వాడిని పిచ్చోని చేయకండి. మీరు మీ ఓన్‌తోని రండి. ఫస్ట్ మీరు నేర్చుకుంటారు కాబట్టి మీ ఓన్‌గా రావాలి. మీ ఓన్ మనీతోని రండి ఫస్ట్ విషయం. వచ్చిన తర్వాత 10,000, 5,000తోని ఫస్ట్ అది పెట్టే ముందు కూడా స్కిల్స్ అక్వైర్ చేసుకోండి. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ఫస్ట్ స్టెప్. ఒక కంపెనీ ఎట్లాంటిది, ఆ కంపెనీలో ఆ బిజినెస్ ఏం చేస్తున్నారు, దాని ఫేర్ ప్రైస్ ఏంది, పాస్ట్ 5 years నుంచి సేల్స్ ఎంత ఉన్నాయి, రెవెన్యూ ఎంత ఉంది, క్యాష్ ఫ్లో ఎంత ఉంది, ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంత ఉంది, డివిడెండ్స్ ఏమైనా ఇస్తున్నాడా, XYZ ఇవన్నీ బ్యాలెన్స్ షీట్లో తెలుస్తుంది. ఓకేనా? బ్యాలెన్స్ షీట్స్ ఎట్లా చదవాలి అనేది చాలా ఈజీ పని, అంత కష్టమైంది కాదు, నేర్చుకుంటూ వచ్చేస్తుంది. దాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. రెండోది టెక్నికల్ అనాలిసిస్, అంటే చార్ట్ రీడ్ చేయడం. ఇది కూడా 10 daysలో వచ్చేస్తుంది. కానీ మెచ్యూరిటీ అనేది దెబ్బలు తిన్న తర్వాత వస్తుంది. ఎప్పుడైతే మీరు లాస్ చేస్తారో, చిన్న లాసెస్ చేస్తారో, దాని నుంచి మీరు నేర్చుకుంటారు. అప్పుడు కానీ మీరు పెద్ద అమౌంట్ పెట్టడానికి రెడీ కారు. మీలో టెంపరమెంట్ బిల్డ్ అవుతుంది. ప్యానిక్ అవ్వకూడదు, గ్రీడీ అవ్వకూడదు, అత్యాశకు పోకూడదు, భయపడకూడదు, ఎమోషన్స్ పక్కన పెట్టి చేయాలి. ఏది చేసినా ఒక రోబోట్ లెక్కనే ఫంక్షన్ చేయాలి అక్కడ. ప్యూర్లీ బేస్డ్ ఆన్ అనాలిసిస్, ఎమోషన్ మీద పోకూడదు. ఈ లెవెల్ రావడానికి మీరు చిన్న అమౌంట్తోని ట్రేడింగ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంట్రాడే అయితే నేను వద్దని చెప్తా. ఓకేనా? స్వింగ్ ట్రేడింగ్ ఇంట్రాడేకి స్వింగ్ ట్రేడింగ్ ఏంటంటే, ఇంట్రాడే డే టు డే బేసిస్ ఉంటుంది. స్వింగ్ ట్రేడింగ్ అంటే 1 month 2 months ఒక స్టాక్ కొని హోల్డ్ చేస్తారు, అది మూవ్ కానికి. అది బెస్ట్ స్ట్రాటజీ. మీరు మనీ ఫాస్ట్గా అర్న్ చేసుకుందామంటే, అంటే ఫాస్ట్ అంటే డైలీ కాదు, ఒక 1 year 2 years 3 yearsలో ఎక్కువ అమౌంట్ సంపాదించుకుందామంటే అది బెస్ట్. సొత్తి లేకుండా బుక్ సజెషన్ ఇది, హౌ టు అవాయిడ్ లాసెస్ అండ్ ఎర్న్ కన్సిస్టెంట్లీ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఇది స్పెసిఫిక్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్కు. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. నేను వారెన్ బఫెట్ది ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ చదివిన, పీటర్ లించ్ బుక్స్ చదివిన. అన్నిటికంటే బెస్ట్ బుక్ అనిపించింది నాకు ఇది, ఇండియన్ ఆథర్ది, తెలుగులో కూడా ఉంది. ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎట్లా చదువుతారు, స్టాక్ మార్కెట్లో స్కామ్స్ ఎట్లుంటాయి, మీకు ఫోన్లు చేసి మేము చెప్తాము ఇది కొనండి అది కొనండి అని చెప్తారు కదా, వాళ్ళకి నిజంగా వస్తుందా రాదా, అసలు యాక్చువల్గా రాదు. అదొక పెద్ద స్కీమ్. అది నేను వేరే వీడియో ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నిన్న నేను తెలుగు జర్నల్స్ అని ఒక రెడిట్ కమ్యూనిటీ ఉంది, అందులో ఒక ఆయన పోస్ట్ చేసింది ఏంటంటే, ఆయన బీటెక్ ఫైనల్ ఇయర్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయి, ట్రేడింగ్ చేసి లాస్ అయిపోయి 5 lakhs అప్పులోకి వెళ్ళిపోయింది. ఏజ్ హార్డ్లీ 21 ఉంటుంది. 5 లక్షల అప్పు స్టాక్ మార్కెట్లో పోగొట్టుకున్నాడు. వచ్చి ఏం చేయాలో అని రెడిట్ కమ్యూనిటీలో హెల్ప్ అడుగుతున్నారు. అది చూసినాక నాకు అర్థమైంది, దీని గురించి బయట చాలామంది బాగానే ఇంట్రెస్టెడ్ ఉన్నారు. తెలిసి తెలియకపోయి కాలేసిరంటే, అది స్టాక్ మార్కెట్ అనేది చాలా అట్రాక్టివ్ ఉంటుంది. ఓకేనా? గ్యాంబ్లింగ్ అనిపిస్తుంది. కొత్త వాళ్ళకి చాలా మజా వస్తుంది. డబ్బులు పెడుతున్నాం, చార్ట్ మీదకి పోతుంది, పైసలు వస్తున్నాయి, ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, అది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అనిపిస్తుంది. కానీ అది డేంజరస్ కూడా. ఓకేనా? తెలియని వాళ్ళకి, టెంపరమెంట్ లేని వాళ్ళకి చాలా డేంజరస్ అది. ఎమోషనల్గా డెసిషన్లు తీసుకునేటోళ్ళు అందులో సర్వైవ్ కాలేరు. ఇప్పుడు నువ్వు స్టాక్ మార్కెట్లో ఉన్నావా అంటే, నేను ప్రస్తుతానికి లేను. ఎందుకంటే గ్లోబల్ కండిషన్స్ అట్లున్నాయి. మీరు చూస్తే పాస్ట్ 1-2 years నుంచి కమోడిటీ మార్కెట్ చాలా రైజ్లో ఉంది, స్టాక్ మార్కెట్స్ ఫ్లాట్ ఉన్నాయి. ఎందుకంటే వరల్డ్ పాలిటిక్స్, డొమెస్టిక్ పాలిటిక్స్ స్టాక్ మార్కెట్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నా ఫ్రెండ్లీ ప్రెడిక్షన్ ఇది, ఇంకో 2 years వరకు ఇది ఇట్లనే ఉంటుంది. చాలా స్లోగా ఉంటుంది, వొలటైల్ ఉంటుంది. ఎందుకు వొలటైల్ ఉంటుంది అంటే, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక స్టేబుల్ కాన్ఫిడెంట్ గవర్నమెంట్ కాదు. ఓకేనా? అలయన్స్లో ఫామ్ చేసుకున్న గవర్నమెంట్లో పాలసీస్ అనేవి పాస్ చేయడం చాలా కష్టమైపోతుంది. అప్పుడు ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ చూపించరు. పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు డబ్బులు పెట్టడానికి అంత ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మార్కెట్ జర ఫ్లాట్గానే ఉంటుంది. కొంచెం రైజ్ కనిపిస్తుంది, కానీ అక్కడ మీరు చేసేది ఏం లేదు. అసలైన స్వింగ్ అనేది కోవిడ్లో వచ్చింది. కోవిడ్ తర్వాత 2019 March ఎప్పుడైతే లాక్డౌన్ అనౌన్స్ అయిందో, దాని తర్వాత వచ్చింది అసలైన స్వింగ్. ఫుల్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఫుల్ పైసలు వేసారు ఇండియన్ మార్కెట్స్లో. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, పెద్ద మ్యూచువల్ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, ఇట్లాంటివి పెద్దోళ్ళు కొన్ని వేల కోట్లు కుమ్మరిచ్చారు ఇండియన్ మార్కెట్స్లో. అందుకే ఒక స్వింగ్ వచ్చింది స్టాక్ మార్కెట్లో. అందులో నాకు కూడా బెనిఫిట్ అయింది చాలా.
తర్వాత రష్యా యూక్రెయిన్ వార్ తర్వాత కొంచెం ఓకేనా, ఇది మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది, పైకి వెళ్తుంది, మళ్ళీ కన్సాలిడేట్ అవుతుంది. వాళ్ళ కోసం ఈ బుక్, ఇందులో మీకు మొత్తం అర్థమవుతుంది. నేను ఈ బుక్లో ఏముంది, బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకుంటారు, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటారు, ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది. దాని తర్వాత మీరు ఇది ఒక్కటే కాకుండా ఇందులో ఏదైతే చదువుతారో దాని మీద మళ్ళీ యూట్యూబ్లో కూడా చూడండి, రీసెర్చ్ చేయండి. తర్వాత నేను చెప్పినట్టు చిన్న అమౌంట్తో చేయండి ట్రేడింగ్, ఎక్కువ పెట్టొద్దు. ఓకేనా, ఇది మ్యాటర్. లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. మీరు బయట వేరే వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేస్తే పైరేటెడ్ కాపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య ఈ బుక్కి పైరసీ కూడా చేస్తున్నారు. ఏదైతే బెస్ట్ సెల్లింగ్ బుక్స్, మంచి బుక్స్ ఉంటే దానికి పైరసీ చేస్తారు యూజువల్లీ. సో నేను మంచి అమెజాన్ లింకే పెడతా. ఓకేనా, మంచి పబ్లిషర్ చూసి అమెజాన్ లింక్, తెలుగు వర్జన్ కూడా ఉంది, అది కూడా పెడతా, నీకు చూస్తా. అది మ్యాటర్. సో నేర్చుకోండి మంచిగా, స్టాక్ మార్కెట్ చాలా మంచి స్కిల్, అది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. కానీ ప్రైమరీ సోర్స్ ఇన్కమ్ ఒకటి పెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ ప్రైమరీగా సంపాదించుకోవాలి. పక్కన ఉందే ఎప్పుడు డబ్బులు తీసుకోవద్దు స్టాక్ మార్కెట్లో పెట్టడానికి. ఈ లాసెస్ ఉన్న దగ్గర పక్కన పైసలు ఎప్పుడు పెట్టొద్దు, మన ఓన్గా పెట్టుకోవాలి, నేర్చుకొని పెట్టాలి. అప్పు అసలు చేయొద్దు, ఎందుకంటే ఈడ పోయిందంటే ఇది పోతుంది, ఆ అప్పు మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, అది లిటరల్ అదొక హోల్ లాంటిది, దానిలో పడ్డవంటే నువ్వు బయటికి రావు. నిన్ను ఓడొకడు పైకించి వచ్చి కాపాడాలి, వాడు పైసలు ఇచ్చి బయటికి తీయాలి నిన్ను అందులోకించి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.